బట్టలు వేసుకున్నామా, స్నానం చేసామా, కొత్త బట్టలు వేసుకున్నామా, పచ్చడి తాగేసామా, అది అయిపోయింది అంతే. ఇక ఏంటంటే పచ్చడి చేసుకునే పరిస్థితి కూడా లేవు. అన్నీ మనం ఇవి కూడా జొమాటోలకి అటుగా ఆర్డర్ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసాం. ఉగాది పచ్చడి కరెక్ట్గా చేసుకుంటే వేపు చెట్టుని దులపాలన్నమాట. దులిపితే పూలు రాలుతాయి. ఆ పూలు చాట్లు ఇలా పామి చెరగాలి. చెరిగితే నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సంవత్సరాది ఉగాది. మనిషి నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే, శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలంటే రోజు షడ్రుచులు తినాలి. షడ్రుచులు అంటే 6 రుచులు: చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. ఈ 6 రుచులు రోజు ఎంతో కొంత తీసుకోవాలి. తీసుకుంటే త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. సీజనల్గా వచ్చే జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. షడ్రుచోపేత ఆహారం లోపం మనకి. ఇప్పుడు మన కాని ఫుడ్ మనం తినేస్తున్నాం. ముందు రుచులు మిస్ అయిపోయాయి. ఉన్న రుచులన్నీ కల్తీ చేసేసుకుంటున్నాం. సో అందుకేంటంటే తెలుసు మన ఋషులకి 10,000 సంవత్సరాల క్రితమే వీళ్ళు మనిషి ఎలా కలియుగంలో పడి ఎలా కొట్టుకుంటాడో అర్థమైపోయి కనీసం సంవత్సరానికి ఒకసారన్నా గుర్తుపెట్టుకుంటారని ఉగాది రోజు ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం కనీసం ఆ రోజున గుర్తుపెట్టుకుంటాడు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి తింటాడు అని ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడి పెట్టడం జరిగిందనమాట అండి. ఆ ఉగాది రోజు మనం షడ్రుచులు తీసుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. కేవలం మన పండుగలు కానీ, మన సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడం కోసం, జబ్బులు రాకుండా ఉన్నాం, వచ్చాక కాదు పరిగెట్టడం, రాకుండా ఎలా ఉండాలో చెప్పిందే మన సంస్కృతి. అందులో మన పండుగలు, అందులో ప్రసాదాలు, ఇవన్నీ కూడా అందుకు పెట్టారన్నమాట. అలా మనకి జబ్బులు రాకుండా చేయడం కోసం పెట్టినట్లు ఈ ఉగాది పచ్చడి ఒకటి. సో దీని మామూలుగా మనం 6 రుచులు కదా: చింతపండు, బెల్లం, అరటిపండు, మామిడికాయలు, మిరియం పొడి, ఉప్పు, వేపు, ఇవన్నీ వేస్తారన్నమాట. వేపు చేదు కోసం, మిరియాల కారం కోసం, ఉప్పు రుచి కోసం, మామిడికాయ, అలాగే చింతపండు, బెల్లం, ఇది మనకి షడ్రుచులు అన్నమాట. కలిసి పచ్చడి చేసుకుని తినమంటారు. ఈ మామూలుగా మనకి ఏంటంటే పచ్చడి మామూలుగా ఉగాది పచ్చడి మనం ఆ రోజు చేసుకుని ఆ రోజు అది మనాది పాడైపోతుంది. మామూలుగా అయితే అందరూ కలిపేస్తారు, తాగేసాం. బట్టలు వేసుకున్నామా, స్నానం చేసామా, కొత్త బట్టలు వేసుకున్నామా, పచ్చడి తాగేసామా, అది అయిపోయింది అంతే. అది ఎలాంటి పచ్చడి ఏంటి, పచ్చడికి విశేషం ఏంటి అని తెలియదు మనకు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక ఏంటంటే పచ్చడి చేసుకునే పరిస్థితి కూడా లేవు. అన్నీ మనం ఇవి కూడా జొమాటోలకి అటుగా ఆర్డర్ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసాం. ఫుడ్ సెంటర్లో పిండి వంటలతో పాటు అలాగే ఇవి కూడా మనకి ఆర్డర్ పెట్టుకుంటే పచ్చళ్ళు మనకి ఇంటికి వస్తున్నాయి. అలా అయిపోయింది. అయితే ఉగాది పచ్చడి ఎలా చేయాలి, ఏం చేయాలి? ఉగాది పచ్చడి కరెక్ట్గా చేసుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. ఏ ప్రిజర్వేటివ్స్, రసాయనాలు వేయకుండా మనం కలిపితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆ చేసే విధానం చెప్తాను. రెండోది ఏంటంటే అసలు ఉగాది పచ్చడిలో కీలకమైంది వేపు. కరెక్ట్గా ఈ సీజన్లో వేపు వస్తుంది. ఈ సీజన్లో ఏం వస్తాయో వాటితోనే మనకి ప్రసాదాలు కానీ, తీర్థాలు కానీ యుగం చేశారు. ఈ వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది రేపు నుంచి. వసంతం అంటే అర్థం చేస్తున్నానే, వసంతకాలంలో చెట్లు చిగురిస్తాయి. అలా మనం వసంతకాలంలో మనం ఏం తీసుకుంటే, వసంతకాలంలో ఎలాంటివి తీసుకుంటే మన శరీరం కూడా అలా చిగురిస్తూ ఉంటాం. మన బాడీ రిజ్యూనేషన్ అంటాం కదా, అలాగా మళ్ళీ చిగురిస్తుందన్నమాట. అంత ప్రధానమైంది ఈ వసంత ఋతువు. అలాగే వసంత ఋతువులో ఈ ఉగాది పచ్చడి కూడా అంత విశేషమైంది. ఇందులో కీలకమైనది వేపు చెప్పాం కదా. వేపు ఏంటంటే మనం ఏదో 2 రోజుల ముందో, 3 రోజుల ముందో, లేదా ముందు రోజుదో కాకుండా మనం పచ్చడి ముందు కలిపేసుకోవచ్చు. 2 రోజుల ముందైనా కలిపేసుకోవచ్చు. కలిపేసిన వేపు మాత్రం మనం తెల్లవారుజామున కోసేయాలి. ఉగాది రోజు తెల్లవారుజామున వేపు కోసేయాలి. మామూలుగా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏరువాక చేస్తారు. నాగలి పొలంలోకి వెళ్ళి ఒకసారి దుక్కు దున్ని, నాగలికి పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి పొద్దున్నే తెల్లవారుజామున ఒక దుక్కు దున్ని ఏరువాక చేసి వస్తూ వేప పువ్వు, మామిడికాయలు కోసుకొని వచ్చి పచ్చడి కలుపుకుంటారు. వేప మాత్రం ఉగాది రోజు తెల్లవారుజామునే కొయ్యాలి. ఎందుకంటే వనాలకి అధిపతులు అశ్విని దేవతలు. సో రాత్రి వచ్చి వేప చెట్టు మీద ఉంటారు అన్నమాట అశ్విని దేవతలు. తెల్లవారుజామున 3:30కి వెళ్ళిపోతారు. అప్పుడు వేప అమృతం.
అందుకేంటంటే మనం పచ్చడి ముందు కలిపేసుకున్నా సరే వేపు వేసుకున్నా, కానీ శాస్త్రానికైనా మనం తెల్లవారుజామున ఆ రోజు పొద్దున్నే వెళ్ళి వేపు తెచ్చి ఎంతో కొంత వేయాలన్నమాట. అదే మొత్తం పచ్చడి అంతా పొద్దున్న చేసుకున్నా మంచిది. అలాగే చేసుకున్నాం, పూర్వాన్ని పొద్దున్నే చేసుకున్నాం. అలాగేంటంటే ఇప్పుడు మనకి పచ్చడి చేసే విధానం మీకు చెప్తాను. చాలాసార్లు మనం వీడియో చేసుకున్నాం. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చింతపండు గుజ్జు, చింతపండు నీళ్ళు కాదు. మామూలుగా చింతపండు నీళ్ళు చాలా చేసి మనం చేసుకుంటున్నాం పచ్చడి, అది నిల్వ ఉండదు. కానీ పద్ధతి ఇది. చింతపండు చక్కగా నానబెట్టి మనం జల్లీల్లో తీసేస్తే ఆ పేస్ట్ వస్తామన్నమాట. ఏం చిన్న పెచ్చు కూడా ఉండదు, గింజ కూడా ఉండదు, నీట్గా పేస్ట్ ఇది చింతపండు పేస్ట్. అలాగే ఇది అరటిపండు పేస్ట్, ఇది అలాగే ఈ మిరియం పొడి, ఉప్పు, ఇది బెల్లం పొడి, ఇది మామిడికాయ ముక్కలు, ఇది వేపు, ఇది అరటిపండు, అరటిపండు కర్పూరం అంటాం. కర్పూరం అరటిపండు పేస్ట్ అనమాట. ఇది అరటిపండు బాగా ముగ్గిపోయి ఇలా రాలిపోతుండాలి. అరటిపండు అంటే ఏదో పచ్చిది తీసి పడేయకూడదు, వగరగా ఉండకూడదు. అరటిపండు చక్కగా పళ్ళు ఇలా ముగ్గిపోయి ఇలా తొడి నుంచి ఇలా రాలిపోతూ ఉంటాయి. అలా ఉండాలి గెల. మనం అంటే ఒక వారం ముందు ప్లాన్ చేసుకోవాలన్నమాట అరటిపండుని. అలా ఉన్న పళ్ళు తొక్క తీసి బాగా మిగముగిని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అలాగే ఈ చింతపండు పేస్ట్, ఇది అలా అంటే ఫస్ట్ చింతపండు అరటిపండు పేస్ట్లు వేసేసుకున్నాం. ఇందులో వేసుకున్న తర్వాత ఇదేంటంటే మనం చింతపండు పేస్టు అరటిపండు పేస్టు వేసాం. వేసాక బెల్లం పొడి వేస్తాం అన్నమాట. బెల్లం కూడా దానికి మనకి అది ఎంత ఉందో అంత ఉండాలి. చింతపండుని అరటిపండు, చింతపండు ఎంత ఉందో దానికి రెట్టింపు అరటిపండు పేస్ట్ ఉండాలి. ఈ రెండు ఎంత ఉన్నాయో అంత బెల్లం ఉండాలి. ఉంటే మంచి రుచిగా వస్తాయన్నమాట. షడ్జు తగులుతాయి, రుచులన్నీ కరెక్ట్గా తగులుతాయి నాలుగుకి. ఈ మామిడికాయ ముక్కలు చెరుకు ముక్కలు వేస్తారు. మనం చెరుకు రసం వేస్తాం. తర్వాత అయితే ఇప్పుడు మనం ఉప్పు, ఇది చెరుకు రసం, ఇది చెరుకు ముక్కలు వేస్తారు కానీ దానికన్నా ఇది బెస్ట్ అన్నమాట రసం. కారం బదులు మిరియాలు, కారం రుచి కోసం మిరియం పొడి అన్నమాట. చాలా వేపు ఏంటంటే ఇలా దూసేసి రొడ్డ కింద వేసేయకూడదు. వేపు చెట్టుని దులపాలన్నమాట. దులిపితే పువ్వులు రాలుతాయి. ఆ పువ్వులు చాట్లు ఇలా పామి చెరగాలి. చెరిగితే వేపు పువ్వు రేకిది, పువ్వు అంతా కాదు, పువ్వు కాదు, మొగ్గ కాదు, మధ్యలో ఇది కాదు, పువ్వు తాలూకు రేకులు సిరంతలు తీసారు మా వాళ్ళు. ఇలా అన్నమాట. చెట్టుకు దులిపి తెచ్చి దాన్ని మళ్ళీ చాటకేసి పాముతారు. పామితే ఆ రేకలు విడిపోతాయి. ఆ రేకలు చెరుగుతారు అన్నమాట. మధ్యలో మళ్ళీ ఆ బడ్డు తీసేస్తారు. అలా రేకులు అన్నమాట. ఇది మంచి వాసన అన్నమాట. కరెక్ట్గా వేపు వాసన ఎంత బాగుంటుంది, అందంగా అంత వాసన వస్తుంది. ఇందులో మామూలుగా షడ్రుచులు వేసేసాం. ఎడిషనల్ ఏంటంటే చాలా వేస్తారు కానీ శనగపప్పు మనకి వేయడం అనుమతి. శనగపప్పు వేపిన శనగపప్పు మనకి భద్రాచలంలో ప్రసాదం పెడతారు. వేసవకాలంలో శ్రీరామకి పప్పు బెల్లం పానకం ప్రసాదం అంతే కదా. శనగపప్పు వేపిన శనగపప్పు చలవ చేస్తుంది. అందుకే పచ్చళ్ళలో కలపడం వల్ల మనకి అది వేడి తగ్గిస్తామన్నమాట, ఉష్ణాన్ని తగ్గిస్తుంది. కానీ శనగపప్పు వేస్తాం, కొంచెం కమ్మగా రుచిగా కూడా ఉంటుంది అన్నమాట. అలా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు, అక్కడక్కడ శనగపప్పులు తగులుతుంటాయి తిన్నప్పుడు. అక్కడ వేపు అది మిగతా అంతా ఒక కమ్మదనం వస్తుంది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఒకసారి తింటే మర్చిపోం. టేస్ట్ చూడాలంటే ఆశ్రమం వచ్చేయడమే. నిజమైన ఉగాది పచ్చడి రుచి చూడాలంటే ఆశ్రమం రావాల్సిందే. కొరియర్లోనే ఆన్లైన్లోనే పంపలేం. అలాగే ఏదో అమెజాన్లో ఆర్డర్ పెడితే ఇలాంటి దొరకదు. ఇది స్వయంగా చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఇది చిక్కగా ఉంటుంది అన్నమాట.